హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లో అమౌంట్ ఎలా డిపాజిట్ చేయాలో చూద్దాము. డిపాజిట్ క్యాష్ కౌంటర్లో కాకుండా సిఆర్ఎం మిషన్లో ఎలా క్రెడిట్ చేసుకోవాలో చూద్దాము. చాలామంది మిషన్లో వేయడం రాదని చెప్పి చాలా భయపడుతుంటారు. సో సింపుల్గా ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము. మనము సిఆర్ఎం మిషన్ అంటే క్యాష్ రీసైక్లర్ మిషన్ అనమాట. సో ఇప్పుడైతే మనకు స్క్రీన్ పైన అయితే ఇలా కనిపిస్తుంది చూడండి, క్విక్ క్యాష్ డిపాజిట్ అని. ఇప్పుడైతే మనము ఈ క్విక్ క్యాష్ డిపాజిట్ పైన మనం అయితే టచ్ చేసినట్లయితే ఇలా అయితే స్క్రీన్ వస్తుంది చూడండి. పైన అకౌంట్ నెంబర్ అని చూపిస్తుంది. సో ఈ అకౌంట్ నెంబర్ ప్లేస్లో మనమైతే అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. ఇచ్చాక నేమ్ అయితే చూపెడుతుంది. ఇక్కడైతే మనం 15 డిజిట్స్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఇలా అకౌంట్ నెంబర్ ఇచ్చాక ఇక్కడ పక్కనైతే కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అడుగుతుంది. మనమైతే కరెక్ట్ అని ప్రెస్ చేసినట్లయితే ప్రెస్ చేయడం, లేదంటే పక్కన ఉన్న బటన్ అయినా ప్రెస్ చేయాలి. అప్పుడైతే మనకు నేమ్ అయితే చూపెడుతుంది. సో నేమ్ కరెక్ట్ అనిపిస్తే మనం ఓకే పైన క్లిక్ చేయాలి. ఇలా ఓకే పైన క్లిక్ చేశాక నెక్స్ట్ స్క్రీన్లో అయితే కంటిన్యూ అని ఇలా చూపిస్తుంది అనమాట. కంటిన్యూ పై ప్రెస్ చేసిన తర్వాత మనకైతే క్యాష్ స్లాట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మాత్రం మనము క్యాష్ మాత్రం నీట్గా వేయాలండి. పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ లాంటివి ఏమీ లేకుండా నీట్గా క్యాష్ స్లాట్లో మాత్రం మనం అమౌంట్ అయితే వేయాలి. ఆ తర్వాత స్క్రీన్లో చూద్దాం. చూడండి, ఇక్కడైతే సిస్టమ్ని వెయిట్ చేసుకొని సౌండ్ అయితే వస్తుందన్నమాట, ప్లీజ్ వెయిట్ అని. తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో మనం వేసిన డినామినేషన్ అయితే చూపెడుతుంది. మనం వేసిన అమౌంట్ కరెక్ట్ అనుకుంటే డిపాజిట్ పైన ప్రెస్ చేయాలి. సో ఇలా ప్రెస్ చేసిన తర్వాత యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీట్ అని అయితే వస్తుందండి. సో లోపలైతే ప్రాసెస్ జరుగుతూ మనకైతే పక్కన రిసిప్ట్ అయితే వస్తుందండి. ఆ రిసిప్ట్లో మనకు అకౌంట్లో క్రెడిట్ అయినట్లు చూపెడుతూ మన అకౌంట్లో బ్యాలెన్స్ అయితే చూపెడుతుంది. సో చూసారు కదా, మనము మిషన్లో అమౌంట్ని అయితే ఎలా డిపాజిట్ చేసుకోవాలో. చాలా ఈజీ కదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు